హాయ్ రోహిత్ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. ఇప్పుడు నేషనల్ అవార్డు గెలిచారు. ఎలా అనిపిస్తుంది? అంటే చాలా బాగా అనిపిస్తుందండి. అంటే నేను అనుకోలేదు. అంటే ఇంత ఎర్లీ ఫేజ్ ఆఫ్ మై కెరియర్‌లో వస్తుందని చెప్పి. ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. అంటే నాకేమనిపిస్తుంది, ఇలాంటి సమయంలో బాలసుబ్రహ్మణ్యం గారు ఉంటే బాగుండు. అది అంటే ఆయనే ఫస్ట్ మిమ్మల్ని ఈడు అంత ఎత్తుకి ఎదుగుతాడు అనేసి అప్పుడే అన్నారు. అవును. ఎలా ఉంది అంటే ఆయనతో మీ బాండింగ్ ఎలా ఉంది? ఆయన అంటే ఆయన నా లైఫ్‌లో గనుక లేకపోయి ఉంటే నేనసలు ప్రొఫెషనల్ సింగర్ అయ్యేవాడినే కాదండి. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆహ్, అంటే అంటే జస్ట్ పాడడం తప్ప నాకింకేమి దేని మీద నేనెప్పుడు ఫోకస్ చేయలేదనమాట. అండ్ ఇండియన్ ఐడల్ అయిపోయాక గూడా ఆహ్, ఆహ్, లైక్ చాలామందికి నా మీదున్న ఒక కంప్లెయింట్ ఏంటి అంటే నాకు అంటే వాడికి అదే నాకు మాట్లాడడం రాదు. అండ్ నేను చాలా ఆహ్, నాకు చాలా భయం, షై అది ఇది అని చెప్పి ఒక కంప్లెయింట్ ఉంది. కానీ నేను ఆల్ దీస్ ఇయర్స్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నాను అంటే మన వరకే మాట్లాడాలండి ఎప్పుడన్నా. అంటే ఏదో ఒకటి మాట్లాడేసి నేను ఏదో ఒకటి చేయొచ్చు. బట్ దెన్ మన వర్క్ మాట్లాడితే దట్ విల్ స్టే ఆన్ ఫర్ ఎవర్ అని చెప్పి నేను నమ్మాను. అండ్ బాలు గారిని నేను నిజంగా చాలా చాలా మిస్ అవుతున్నాను. బట్ ఆయన బ్లెస్సింగ్స్ లేకపోతే ఇదంతా అయ్యేది కాదు. అలాగే ఈ సినిమాలో మీ పాటతోనే జనాలు కొంచెం కనెక్ట్ అవుతారు. అప్పుడు సినిమా చూసినప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది? సినిమా చూసినప్పుడు యాక్చువల్‌గా నాకు అంటే ఐ వాస్ ఇంటూ టియర్స్ అండి ఫస్ట్ టైమ్. అండ్ నేను యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ అది ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో చూసాను ప్రీమియర్. తర్వాత 1 వీక్ అయ్యాక సంధ్యా థియేటర్‌లో నేను మా అమ్మ వాళ్ళని, అమ్మా, నాన్నని తీసుకెళ్ళి చూసాననమాట. సో, అప్పుడు మా అమ్మ, నాన్న అన్నారనమాట. బికాజ్ వాళ్ళకేంటి అంటే అంటే అప్పటిదాకా నేను చాలా సినిమాలు పాడాను. బట్ దెన్ ఒక మంచి హిట్ సినిమాలో నేను పాడడం దీంతోనే అనమాట. సో, వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఎప్పటికి మర్చిపోలేను. ఇంకా ఏ మూవీస్‌తో రాబోతున్నారు? యాక్చువల్‌గా ఇంకా ఉన్నాయండి చాలానే. బట్ మీకు కూడా తెలుసు వచ్చేదాకా తెలీదు. బట్ ఇప్పుడు అంటే ఇలాంటి మూవీస్‌కి అవార్డ్స్ అనేవి అన్ని కేటగిరీలు రావు. అలాంటిది వచ్చింది. అలాగే మీకు నేషనల్ అవార్డ్ అనేది ఎయిము. అది అయిపోయింది. మరి ఇంక నెక్స్ట్ ఆస్కార్‌కేమన్నా ఎయిమ్ వచ్చిందా? ఆస్కార్ ఐడియా లేదు గానీయండి. నేనిప్పుడు అంటే ఇండిపెండెంట్‌గా కంపోజ్ చేసుకుంటున్నాను నేను సొంతంగా. సో, మొన్నే నేను హిందీలో ఒక సాంగ్ రిలీజ్ చేశాను. అది నేను కంపోజ్ చేశాను. ద లెజెండరీ సోనూ నిగమ్ సార్ పాడారు. ఒక పెద్ద ప్లాన్ అయితే ఉంది నాకు. హోప్‌ఫుల్లీ వెరీ సూన్ అది మెటీరియలైజ్ అవ్వాలని చెప్పి ఐయామ్ ప్రేయింగ్. ఫైనల్‌గా ఒక 2 లైన్స్ హమ్ చేసి యాహ్! ప్రేమిస్తున్నా, ప్రేమిస్తున్నా. థాంక్ యూ. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి.